గుమ్మడికాయ కట్టకుండా ఇంట్లోకి వెళ్ళచ్చా? గుమ్మడికాయ కట్టద్దని బైబిల్ రాసిందా? ఇది ఈ పోకిరి మాటలు. సినిమా చూడకూడదని బైబిల్ రాసిందా? ఎక్కడన్నా బైబిల్ రాసి చూస్తారా? మీకు చెప్తారా? సినిమాలు చూడకూడదు అని రాసిందా? మరి ఇప్పుడు ఏంటంటే ఇతను సత్య విరోధి, వాక్యాన్ని వాక్యంగా అంగీకరించడు. ఇంకా కొన్ని ఉన్నాయిలేండి పిచ్చి మాటలు, అవన్నీ మనకు అనవసరం. మీకు తెలియదు కొన్ని, నేను మీకు తెలియపరచడం ఎందుకు అవి చెప్పి ఇట్లా కూడా అనుకుంటున్నారా? లేని అభిప్రాయం పుట్టించినట్టు అవుతుంది. పోకిరి మాటలు కొన్ని ఉంటాయండి, వాక్యానికి దూరమైనవి, వాక్యానికి పెడర్థాలు పెట్టి సత్యమును సత్యముగా కాకుండా వాక్య సత్యాన్ని వక్రీకరిస్తూ మనం తప్పిపోయిన వారం కాకూడదంట. సత్యము మిమ్మల్ని, అంతే ఆఖరికి నేను చెప్పేది, మీరు సత్య సంబంధులై సత్యమును గనక వెంబడిస్తే, సత్యమును కాచుకుంటే మీరు స్వతంత్ర దేశంలో స్వతంత్రులై బ్రతుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కట్లు మిమ్మల్ని బంధించలేవు, ఏ బంధకాలు మిమ్మల్ని ఆపలేవు, ఏ శత్రు మిమ్మల్ని ఏమీ చేయలేడు, ఏ చీకటి మీ ఎదుట నిలబడదు. వెలుగు కలుగుతుంది, జయము కలుగుతుంది, దీవెన కలుగుతుంది, మీ మార్గం సరళము చేయబడుతుంది. దేవుని మార్గములో మీరు కోరిన రేవుకు మీరు చేరుతారు. కృప కలుగు కాక, కృప కలుగు.